చిన్న స్నేహం పెద్ద గుణం. ఒకప్పుడు ఒక పల్లెటూరు దగ్గర ఉన్న ఒక అందమైన అడవిలో రాము అనే ఒక కుర్రాడు ఉండేవాడు. రాము చాలా చిలిపి, తోటివాళ్లను ఆట పట్టించటం చాలా ఇష్టం. కాని అతనికి స్నేహం చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకరోజు రాము అడవిలో తిరుగుతూ చిన్నపాటి గొర్రె పిల్లను చూశాడు. అది జారిపోయి తాటికాయల గూటిలో చిక్కుకుపోయింది. రాము దాన్ని చూస్తూ, ఇదేమిటి, చిన్నపాటి గొర్రె పిల్ల ఇక్కడ ఎలా చిక్కింది అని ఆశ్చర్యపోయాడు. ఆ గొర్రె పిల్ల భయంతో కన్నీళ్లు కారుస్తూ ఉండగా రామునికి కనికరమొచ్చింది. భయపడకు చిన్నా, నీకు నేను సాయం చేస్తాను అని చెప్పి దాన్ని నెమ్మదిగా బయటికి తీయాడు. అది రామును ముద్దుగా చూసి మేక మేక అని అరిచింది. రామునికి చాలా ఆనందంగా అనిపించింది. ఆ గొర్రె పిల్ల తన గూటికి తిరిగి వెళ్ళాక 2 రోజుల తరువాత రాము అడవిలో తిరుగుతుంటే ఒక పెద్ద ఎలుగుబంటితో తారసపడ్డాడు. రాముకు భయం పట్టుకుంది. ఎలుగుబంటి అతని మీదకు రావటానికి సిద్ధం అవుతోంది. ఇంతలో ఆ గొర్రె పిల్ల దాని మిగిలిన గొర్రెలను తీసుకుని అక్కడికి వచ్చింది. గొర్రెలంతా గట్టిగా అరుస్తూ ఎలుగుబంటిని భయపెట్టాయి. ఎలుగుబంటి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయింది. రాము దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుండి రాము, గొర్రె పిల్ల మధ్య గొప్ప స్నేహం ఏర్పడింది. అతనికి తోటివాళ్లతో కూడా స్నేహం చేయటం నేర్చుకుందుకు ఆసక్తి వచ్చింది. గుణపాఠం: మనం చిన్న సహాయం చేసినా అది ఒక్కరోజు మనకు పెద్ద అపకారంగా తిరిగొస్తుంది.